వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక ఫెయిల్యూర్ పర్సన్ సక్సెస్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అతను ఏ సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడో ఆ పర్సన్ ప్రత్యేకత ఏమిటంటే అతను ఏ పనిని స్టార్ట్ చేసినా ఎప్పుడు సక్సెస్ సాధించేవాడు. ఈ కారణంగా ఆ ఫెయిల్యూర్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ని అడుగుతాడు, నీ విజయ రహస్యం ఏంటి అని. ఎందుకంటే నేను నా జీవితంలో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నా. ఈ మాట విని సక్సెస్ఫుల్ పర్సన్ అతనితో చెప్పాడు, నేను అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ నుండి సక్సెస్ అవ్వడం నేర్చుకున్నా అని. అప్పుడు ఆ ఫెయిల్యూర్ పర్సన్ ఆశ్చర్యపోయాడు అండ్ అతను ఇలా అన్నాడు, ఏంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ నుండి సక్సెస్ అవ్వడం నేర్చుకున్నారా? అప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ నవ్వుతూ, ఇది నిజం, నేను అన్సక్సెస్ఫుల్ అయిన వ్యక్తుల నుండి సక్సెస్ అవ్వడం నేర్చుకున్నా. నాలాంటి చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ తమ జీవితంలో అప్లై చేసే పద్ధతి ఇదే. ఇది విని ఆ ఫెయిల్యూర్ పర్సన్, సక్సెస్ అవ్వడం అన్సక్సెస్ఫుల్ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చా, అది ఎలా అని అడిగాడు. అప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఫెయిల్యూర్ పర్సన్ అడుగుతాడు, ముందు నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఫెయిల్యూర్ అయ్యావు అని. దానికి అతను చెప్తాడు, ఫస్ట్ నేను కూడా ఒక రిచ్ పర్సన్ని, అయితే సొంతంగా ఏదో ఒకటి చేసి విజయం సాధించాలని ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేశాను. కానీ నేను ఇంకా తొందరగా విజయం సాధించాలని అదే సంవత్సరంలో ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాను. నేను నా దగ్గర మిగిలిన డబ్బును కూడా అందులో పెట్టేశాను. నేను తొందరపడి 2 కంపెనీలను మొదలుపెట్టాను అండ్ ఏ కంపెనీకి పూర్తి సమయం ఇవ్వలేకపోయాను. కొంతకాలం తర్వాత నా 2 కంపెనీలు లాస్లో కూరుకుపోయాయి. నేను 2 కంపెనీలను నష్టాల నుండి ప్రాఫిట్లోకి తీసుకురావచ్చు, కానీ వచ్చిన లాస్ తీర్చడానికి నా దగ్గర డబ్బు లేదు. క్రమంగా 2 కంపెనీలు నష్టాలు పెరుగుతూ వచ్చాయి మరియు మరుసటి సంవత్సరంలోనే నా 2 కంపెనీలు మూతపడ్డాయి. అందుకే నేను ఈరోజు ఫెయిల్యూర్గా ఉన్నాను. ఇదంతా విని సక్సెస్ఫుల్ పర్సన్ అతని వైపు నవ్వుతూ ఇలా చెప్పాడు, మీ ఫెయిల్యూర్కి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఒకే సంవత్సరంలో 2 కంపెనీలు స్టార్ట్ చేశారు. ఇందువల్ల మీరు ఏ కంపెనీకి కూడా పూర్తి సమయం ఇవ్వలేకపోయారు. రెండవది, మీ కంపెనీలో మొత్తం డబ్బులు పెట్టేశారు. ఎప్పుడైతే మీకు లాస్ వచ్చిందో దాని నుండి బయటపడడానికి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అప్పుడు ఫెయిల్యూర్ పర్సన్, అవును ఇది నిజమే అని చెప్పాడు. దానికి సక్సెస్ఫుల్ పర్సన్ అతన్ని చూస్తూ, మీరు మీ ఫెయిల్యూర్ నుండి ఏం నేర్చుకున్నారని అడుగుతాడు. ఫెయిల్యూర్ పర్సన్ అన్నాడు, నా ఫెయిల్యూర్ నుండి నేనేం నేర్చుకోవాలి, ఒకవేళ సక్సెస్ అయితే చాలా నేర్చుకునేవాడిని. అప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అన్నాడు, మీరు మీ ఫెయిల్యూర్ నుండి ఏం నేర్చుకోలేదా, అందుకే మీరు ఈరోజు ఫెయిల్యూర్గా ఉన్నారు. ఇంకా నేను మీలాంటి ఫెయిల్యూర్ పర్సన్స్ నుండి నేర్చుకుని సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉన్నా. నేను అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ చేసిన తప్పుల నుండి నేర్చుకుంటా. ఇంకా నేను ఆ తప్పులు నా జీవితంలో జరగకుండా చూసుకుంటా. ఇదే నా సక్సెస్కి అతిపెద్ద రహస్యం. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం గొప్ప లెసన్ నేర్చుకుంటాము. జీవితంలో మనం సక్సెస్ఫుల్ వాళ్ళ నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే మన లైఫ్లో మనం ఏం చేయొచ్చు అని. కానీ ఫెయిల్యూర్స్ వాళ్ళ నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే మన లైఫ్లో మనం ఏం చేయకూడదని. అండ్ జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనం ఏం చేయకూడదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో ఇంకా చాలామంది దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళు మోటివేట్ అవ్వడానికి ఈ వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ స్టోరీ నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.